So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ప్రపంచ కళలకు నిలయమైన భారతదేశంలో యోగాకు అత్యున్నతమైన స్థాయి ఉంది. ఎందుకంటే యోగా వల్ల మన ప్రాచీన ఋషులు ఎన్నో విద్యలు నేర్పారు. దానివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు అధిగమించి మరి దానికి కావాల్సిన యోగాసనాలు ఎన్నో రకాలుగా విద్యలు నేర్పారు. ఆ యోగా యొక్క ప్రాముఖ్యతను ఇప్పుడు మనం తెలుసుకుందాం. గురు పౌర్ణిమ సందర్భంగా పరంపర మన ముఖ్యంగా యోగా, మనందరికీ యోగా అంటే ఆసనాలు అనుకుంటాం. ఈ యోగ విద్యని అందించింది ఆది గురువు శంకరుడు, ఈశ్వరుడు. అతను పార్వతీదేవికి ఈ యోగ విద్యని అందించారు. దాని తర్వాత వేదాలలో యోగా గురించి చెప్పబడింది. వేదాల సారం, ఉపనిషత్తులు, షడ్ దర్శనాలు, 6 దర్శనాల్లో యోగ దర్శనం అనేది ఒకటి. దీన్ని వ్యాస మహర్షి రచించాడు. వ్యాసుడు యోగ శాస్త్రంని రచించి షడ్ దర్శనాలలో ఉత్తర మీమాంస, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస. పూర్వ మీమాంసలో కర్మల గురించి చెప్పబడింది. ఉత్తర మీమాంసంలో ఆత్మ గురించి, జ్ఞానం సంబంధించి ఎక్కువ ఇచ్చారు. అదే జ్ఞానము ఆత్మ గురించి చెప్పిన నాలెడ్జ్ పతంజలి మహర్షి మనకు అష్టాంగ యోగ ద్వారా అందించాడు. 4 పాదాలలో ఇందాక సార్ చెప్పినట్టు 8 అంగాలు: యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. సో మొత్తం రెండిటి కూడా జ్ఞానకాండ, జ్ఞానానికి సంబంధించింది ఎక్కువ ఉంటుంది. మనము యమ నియమాల వల్ల సమాజంలో ఎలా ఉండాలి, మన వ్యక్తిగతంగా ఎటువంటి నియమాలు పాటించాలి చక్కటి ఆదర్శవంతంగా చెప్పారు. తద్వారా మనము ఎవరిని డిస్టర్బ్ చేయము, అందరూ మనల్ని సహకరిస్తారు. తర్వాత ఆసన ప్రాణాయామాల ద్వారా రజో తమో గుణాలు తగ్గుతాయి. మనసు స్థిరం సుఖం ఆసనం కూర్చోగలిగిన కెపాసిటీ ప్రాణాయామం వల్ల తమో గుణం తగ్గడమే కాకుండా ధారణాసుచే యోగ్యత మనస, మనం ధ్యానానికి అనుకూలమైన స్థితి లభిస్తుంది. చక్కటి సైకాలజీ సంబంధించిన శాస్త్రం యోగ శాస్త్రం. మన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సైకాలజిస్టులు అందరూ ఇచ్చింది కూడా కొంత పర్సంటేజ్, 5% కూడా దీనికి ఆనదు. అంత విలువైన విజ్ఞానం మన ఋషులు ఉచితంగా ఎటువంటి పేటెంట్స్ హక్కు ఆశించకుండా మనకు అందజేశారు. కాకపోతే కొన్ని దురదృష్టవశాత్తు తక్షశిల లాంటి విద్యాలయాలు దహనం చేయబడ్డవి. తద్వారా మనం చాలా జ్ఞాన మిస్ అయిపోయినాం. కానీ అయినప్పటికీ ఇప్పుడు యూట్యూబ్ల ద్వారా దాని ద్వారా ఎక్కడెక్కడో ఉన్న మంచి మంచి జ్ఞానం అంతా షేర్ చేస్తున్నారు. మనం అనంతమైన విజ్ఞానం కూడా ఇప్పటికి కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా మనం ఎంత తెలివైనా కూడా ఒక పరిధి దాటి ఆలోచించలేము. గురువులు ఏంటంటే ఆ పరిధి దాటి మనకు చూపించగలుగుతారు, మార్గాన్ని నిర్దేశించగలుగుతారు. ముఖ్యంగా ఇప్పుడు మనమందరము చాలా ఐఏఎస్ ఐపీఎస్ చదువుకున్న వాళ్ళు కూడా ఇవాళ సూసైడ్ చేసుకునే పరిస్థితులు సమాజంలో ఎవరికి అవగాహన లేదు. అవిద్య అంటే ఏంటంటే సరిగ్గా ఏది నిత్యం ఏది అనిత్యం వివేకం లేకపోవడం. అంటే అందరూ పోతున్నారు, నేను సంపాదించాలనే తపన తప్పించి చదువుకున్నా కూడా సంస్కారం లేదు, జీవితం మీద అవగాహన లేదు. ఋషి విద్యలో ఎలా జీవించాలనేది అద్భుతంగా తెలియజేశారు. అద్భుతమైన జ్ఞానం ఇది తెలుసుకుంటే ఎవరు కూడా సమాజంలో నేరాలు ఘోరాలు ఉండవు. పోనీ డబ్బులు సంపాదించినా మానసికంగా బాగలేరు, శారీరకంగా బాగలేరు, అనారోగ్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మోడర్న్ సైన్స్ ఇంత డెవలప్ అయింది. 100ల సంఖ్యలో 10ల సంఖ్యలో నుంచి 100లకు వచ్చి ఇప్పుడు 1000ల సంఖ్యలో డిసీజెస్ పెరిగినాయి. ముఖ్యంగా ఆటో ఇమ్యూన్ డిసీజెస్. వీటికి కారణం ఏంటంటే మన మనసు, ఆలోచనలు ఎక్కువైపోయినాయి. సగటున శ్వాసలు పెరిగిపోయినాయి. 15 నుంచి 18 నుంచి ఉండాల్సిన శ్వాసలు 21, 22 దాటిపోతున్నాయి. శ్వాసలు బలంగా లేవు. ఎక్కువ వేగంగా తీసుకోవడం వల్ల ఆయుష్ తగ్గిపోతుంది. అకాల మరణాలు, హార్ట్ స్ట్రోక్, హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్, పెరాలసిస్ 3వ సైలెంట్ కిల్లర్ అయిపోయింది. పెరాలసిస్ రావడానికి కారణం ఏంటి? బ్రెయిన్కు క్లాట్ అవడం వల్ల రక్తం సరఫరా అందకపోవడం, లేదా బీపీ ఎక్కువైపోయి హెమరేజ్, బ్లీడింగ్ అయిపోయి స్ట్రోక్ రావడం. వీటన్నిటి కూడా సింపుల్ ప్రాణాయామం చేసినప్పుడు ఆక్సిజన్తో పాటు బ్లడ్ పంపింగ్ అవుతుంది, రక్తం చక్కగా సరఫరా అవుతుంది. అలాగే బీపీ పెరగకపోవడం వల్ల బ్లీడింగ్ కాదు, పెరాలసిస్ వచ్చే అవకాశమే లేదు. చాలా ప్రివెన్షన్, వచ్చిన వాళ్ళు కూడా తగ్గుతున్నాయి. అంతేకాకుండా డయాబెటిక్ అంటే ఇప్పుడు ఈ వ్యాధులన్నీ కూడా సింపుల్గా మనోమయ కోశం, మనకు 5 కోశాలు ఉంటాయి. అన్నమయ కోశ, ఫిజికల్ బాడీ,
ప్రాణమయ కోశ సూక్ష్మ బాడీ, తర్వాత మనోమయ కోశ మనస్సు సంబంధించి, తర్వాత విజ్ఞానమయ కోశ ఆనందమయ కోశ. ముఖ్యంగా మనోమయ కోశలో మనం డిస్టర్బ్ అవుతున్నాం. మన శరీరం వేటాడుతూ పరిగెత్తుతూ జీవించాల్సిన శరీర నిర్మాణం, శారీరక శ్రమ తగ్గిపోయింది, మానసిక ఆలోచనలు ఎక్కువైపోయినాయి. ఒత్తిడి వల్ల స్ట్రెస్ రెండు రకాల స్ట్రెస్ ఉంటాయి, యూస్ట్రెస్ డిస్ట్రెస్. ఇందులో దీర్ఘకాలికంగా స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల మనసు ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో మన శ్వాసలు డిస్టర్బ్ అవుతుంది. శ్వాసలు ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతాయో దాన్ని కొన్ని నెలల తర్వాత మన బాడీలో ఏ ఆర్గన్ వీక్ ఉంటుందో ఆ సంబంధించిన వ్యాధి బయటకు వచ్చేస్తుంది. అది డయాబెటీస్ అవ్వచ్చు, హార్ట్ అటాక్ కావచ్చు, ఆర్థరైటిస్ కావచ్చు, పలు రకాల వ్యాధుల కారణం మనసు. సో మనసును నిగ్రహించడానికి ఋషులు కొన్ని వేల సంవత్సరాల కిందమే చక్కటి మార్గాలు ఈ అష్టాంగ యోగ ద్వారా హఠయోగాలో చాలా ఋషులు చెప్పారు. చలే వాతం చలే చిత్తం నిశ్చలే భవేత్ యోగి స్థానత్వం ఆప్నోతి తతో వాయుం నిరోధయే. అంటే ఎలా అయితే వాతం వాయువు సంచరిస్తుందో చిత్తం మనసు కూడా వేగంగా సంచరిస్తుంది. కాబట్టి యోగి స్థానత్వం ఆప్నోతి తతో వాయుం నిరోధదు. వాయువుని నిరోధించాలి అంటే వాయువు ఎలా నిరోధించబడుతుంది అంటే ప్రాణాయామం. మనసు నిగ్రహించాలంటే కూడా ప్రాణాయామం. శ్వాసతో అంటే మనసు ఆలోచనలు నిగ్రహించబడతాయి. మనం శ్వాస నెమ్మదిగా తీసుకుంటాం, అంతకంటే నెమ్మదిగా వెళ్తాం. శ్వాస ప్రశ్వాస యోర్గతి విచ్ఛేద ప్రాణాయామ అంటే శ్వాస ప్రశ్వాసలని గతులు మార్చేదే ప్రాణాయామం. ఋషులు అందించిన ఆయా అద్భుత విద్య వల్ల ప్రాణాయామాలు తగ్గుతాయి. మోడర్న్ సైన్స్ ఏంటంటే చెట్టు కొమ్మలని కట్ చేయడం, అంటే బీపీలు కానీ షుగర్లు కానీ మందుల వల్ల సప్రెస్ అవుతున్నాయి, కానీ అది సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అదే కనుక యోగాలో ఏంటంటే రూట్ లెవెల్, వేర్ల లెవెల్లో వెళ్ళి ట్రీట్మెంట్ అనమాట. రూట్ లెవెల్లో ట్రీట్మెంట్, యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ద డిసీజ్. దాన్ని చాలా మటుకు మందులు లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించుకోవచ్చు. కాకపోతే కొంత టైం పడుతుంది, శ్రద్ధగా చేయాలి. ఇప్పుడు మన యోగా సెంటర్లో చాలా సంవత్సరాల కింద మేము పెరాలసిస్ నుంచి బయటపడ్డ బ్రహ్మచారి లాంటి వాళ్ళు ఉన్నారు. కింద కూడా చాలా మంది ఇప్పుడు ఫిట్స్ వచ్చిన వాళ్ళు తగ్గిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇప్పుడు పెరాలసిస్ కొత్త బండి నడుపుతున్నారు, చాలా రిజల్ట్స్ వస్తున్నాయి. థెరపిటికల్ గా యోగా కూడా రీసెర్చ్ చేస్తున్నారు. ఋషులు అందించిన విజ్ఞానము మోడర్న్ సైన్స్ రెండు మిళితమై ఇంటిగ్రేటెడ్ యోగా థెరపీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా రీసెర్చెస్ జరుగుతున్నాయి. అన్నిట్లో కూడా అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. యోగా వల్ల మానసికంగా 5 కోశాల లెవెల్లో ట్రీట్మెంట్ అవుతుంది. ఒకటి ఫిజికల్ బాడీ, అన్నమయ కోశానికి ఆహారము ఆసనాలు. రెండవది ప్రాణమయ శరీరానికి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రాణాయామస్. మనోమయ కోశానికి ధ్యానము మెడిటేషన్ సంబంధించినవి. విజ్ఞానమయ కోశ అంటే దానికి ఏం కావాలా, స్వాధ్యాయము, మనల్ని మనం తెలుసుకోవడము, ఋషులు అందించిన జ్ఞానం తెలుసుకోవడము, భగవద్గీత, పురాణాలు, ఉపనిషత్తులు, వీటికి సంబంధించిన అనంతమైన జ్ఞానం ఉంది. ఈ జ్ఞానం అందితే ఏమైతుంది, మన వ్యాధులు ఎందుకు వస్తున్నాయి, ఎలా బయటపడవచ్చు తెలిసిపోతుంది. సో ఈజీగా అందరూ ఆరోగ్యవంతులు అవ్వచ్చు. ఎవరికి కూడా ఏంటంటే ఋషులు అందించింది. ఇప్పుడు 4 కోశాల గురించి తెలుసుకున్నాం. తర్వాత ఆనందమయ కోశం, మనం అసలు దాని దరిదాపులకే వెళ్ళట్లేదు. మనం ఎంత కేవలం సంతోషం, కొన్ని గంటలు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు దాటదు మన సంతోషం. ఏమైనా మనం భౌతిక ప్రపంచంలో దొరికే మెటీరియలిస్టిక్ లో అందరం ఆనందపడుతున్నాం. ఒక కారు కొనుక్కున్నాం, ఒక ఉద్యోగం వచ్చింది, ఒక ఇది వచ్చింది. దాని తర్వాత మనకు తెలియకుండా వాట్ నెక్స్ట్, ఇంకా ఏంటి ఇంకా ఏంటి ఇంకా ఏంటి, ఎవరు తృప్తిగా ఉండట్లేదు. ఋషులు అందించిన మార్గం ఆనందం అంటే మనం కర్మయోగ, మంచి పనులు చేయడము, తర్వాత ధ్యానంలో కారణరహితంగా ఆనందంగా ఉండిచ్చేది మనం నేర్చుకోవచ్చు. మనం జస్ట్ మనోమయ కోశ దాటి విజ్ఞానమయ కోశ వరకు వెళ్ళగలిగితే చాలు, చక్కటి రిజల్ట్స్ వస్తాయి. అత్యంత విలువైన జ్ఞానాన్ని మన ఋషులు అందించారు, దాన్ని తెలుసుకుందాం. యోగా అంటే అందరి దృష్టిలో ఆసనాలు మేము చేయగలుగుతామా లేదా, ఇది కేవలం అపోహ. యోగా అంటే జీవాత్మ పరమాత్మ కలయిక, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడం. చిత్త వృత్తి నిరోధ యోగా పతంజలి చెప్పాడు. ఆలోచనలు తగ్గించడమే యోగా. భగవద్గీతలో యోగా కర్మసు కౌశలం, చేసే పనులు చక్కగా చేయండి, ఫలితాలు ఆశించకండి. సమత్వం యోగ ఉచితే. సమత్వం యోగ ఉచితే అంటే ద్వంద్వాలు, సుఖంలో వచ్చినా బాధపడద్దు, సుఖం వచ్చినా పొంగిపోవద్దు, దుఃఖం వచ్చినా బాధపడద్దు. ఈ ద్వంద్వాలను సహించడమే యోగా. మన ఆత్మజ్ఞానం ఎటువంటిదంటే ఉద్ధరైన ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయ్యేది. ఆత్మై వరహాత్మనో బంధు ఆత్మై వరిపురాత్మ. అంటే ఆత్మ ఎటువంటిదంటే అది మన ఎవరిది వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఒకవేళ సరిగ్గా దాన్ని కనుక ప్రాపర్ డైరెక్షన్ లో పెట్టకపోతే అది శత్రువు అయి మనల్ని దహించి వేస్తుంది. మన ఆత్మని ప్రాపర్ కంట్రోల్ చేయకపోతే మనల్ని రాంగ్ రూట్ లో తీసుకెళ్లి మనల్ని కింద పడేస్తుంది. ఎందుకంటే మనసు చాలా చంచలంగా ఉంటుంది. ప్రతి ఒక్కరి మనసు మనల్ని చిన్నపిల్లల లాంటిది. మనసు ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది, ఇది కావాలి, చూసిందల్లా కావాలంటది. బుద్ధి పేరెంట్,
మనసు చైల్డ్. బుద్ధిని ఉపయోగించి, విజ్ఞానమయ కోశాన్ని ఉపయోగించి, బుద్ధిని ఆలోచించి ఏం చేయాలా ఏం చేయకూడదు అనేది నేర్పించేదే యోగా కల్చర్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా ఏంటంటే ఒక వ్యక్తి ఫిజికల్ గా ఫిట్నెస్ ఉండడం సరిపోదు, మానసికంగా కూడా బాగుండాలి, సామాజికంగా బాగుండాలి, కుటుంబ పరంగా ఇవన్నీ కలిపితేనే ఆరోగ్యం. కాబట్టి మనం అద్భుతమైన ఈ జ్ఞానాన్ని ఈ గురు పరంపర, మన గురువులు ఇచ్చిన, మన ప్రాచీన సైంటిస్టులు గురువులు కొన్ని వేల సంవత్సరాల క్రితం వాళ్ళు చెప్పిన, ఇప్పటికీ వాళ్ళు కనిపెట్టిన పంచాంగం, పౌర్ణమి, అమావాస్య 5 అంగాల మీద బేస్ అయి నిర్మించబడింది పంచాంగం. ఇప్పటికీ ఒక్కటి కూడా ఇంతవరకు తగ్గలేదు. వేల సంవత్సరాల క్రితం వాళ్ళు ధ్యానం ద్వారా లోతుగా వెళ్ళి, అంతర్లీనంగా వెళ్ళి నేర్చుకున్న జ్ఞానం మనకు అందించారు. దాన్ని మనం నేర్చుకుందాం. కేవలం ఒక బీపీ తగ్గితే చాలు, షుగర్ తగ్గితే చాలు అని తృప్తి పడకండి. ఈ యోగ జ్ఞానాన్ని నేర్చుకోండి. ఈ గురు పరంపరని మనం నేర్చుకొని మీరు కూడా టీచర్లే అందరికి అందించండి. ఈ అవకాశం ఇచ్చిన ఈ గురు పౌర్ణమికి, తర్వాత మన తోటి గురువులకి అందరైన మీ అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.